భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా 11600 దాకా టీచర్ ఉద్యోగాల భర్తీకి మరి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. అలాగే టెట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇప్పుడు ఈ వీడియోలో టీచర్ ఉద్యోగం సులువుగా ఎలా సాధించవచ్చు అనే దానికి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. టీచర్ కొలువు ఇలా సులువు. 11062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పిఈటి, ఎల్పి ఉద్యోగాలు. బిఈడి, డిఈడి అర్హతగా పోటీ పడే అవకాశం. రాత పరీక్షకు 80%, టెట్ కు 20% వెయిటేజీ. ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు. బిఈడి, డిఈడి పూర్తి చేసుకున్న వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే కొలువులు. తెలంగాణ విద్యాశాఖ తాజాగా 11062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిఎస్సిగా సుపరిచితమైన ఈ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కు పోటీ తీవ్రంగా ఉంటుంది. రాత పరీక్షకు 80%, టెట్ స్కోర్ కు 20% వెయిటేజీ కల్పించి తుది ఎంపిక చేపడతారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీచర్ పోస్టుల నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్ తదితర సమాచారంతో ఈ ప్రత్యేక కథనాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. తెలంగాణలో మొత్తం 11602 పోస్టులు. తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 11062 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్స్ 2629 పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ 6508, లాంగ్వేజ్ పండిట్స్ 727, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అనగా పిఈటి 182, స్పెషల్ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్స్ 220, స్పెషల్ కేటగిరీ ఎస్జిటి 796 పోస్టులు ఉన్నాయి. మరి ఈ పోస్టులకు అర్హతలను మనం ఒకసారి గమనించినట్లయితే ఈ టీచర్ పోస్టులకు దరఖాస్తుకు బిఈడి, డిఈడి తదితర అర్హతలు ఉండాలి. సెకండరీ గ్రేడ్ టీచర్ అనగా ఎస్జిటి పోస్టులకు డిఈడి పూర్తి చేసిన వారే అర్హులు, బిఈడి వారు అర్హులు కాదు. స్కూల్ అసిస్టెంట్ అనగా ఎస్ఏ పోస్టులకు బిఈడి పూర్తి చేసిన వారు అర్హులు, 4 ఏళ్ల బిఈడి పూర్తి చేసిన వారు కూడా అర్హులే. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్లో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు యూజీ, డిపిఈడి కోర్సు పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ పూర్తి చేసిన వారు బిపిఈడి కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. బిఈడి, డిఈడి చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి ఉంటుంది. ఇక టెట్ కు వెయిటేజీ. టిఎస్ అనగా తెలంగాణ టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా టెట్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్ అభ్యర్థులు టెట్ పేపర్ 2 లో, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు టెట్ పేపర్ 1 లో అర్హత పొందాల్సి ఉంటుంది. టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కు 80% వెయిటేజీ, టెట్ స్కోర్ కు 20% వెయిటేజీని కల్పించి తుది నియామకాలు ఖరారు చేస్తారు. ఇక రాత పరీక్ష ఇలా. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 160 ప్రశ్నలకు 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు 10 మార్కులకు, విద్యా దృక్పథాలు 20 ప్రశ్నలు 10 మార్కులకు, సంబంధిత సబ్జెక్ట్ కంటెంట్ 88 ప్రశ్నలు 44 మార్కులకు ఉంటాయి. ఇక టీచింగ్ మెథడాలజీ 32 ప్రశ్నలు 16 మార్కులకు ఈ విధంగా మరి అడగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి 200 ప్రశ్నలు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు 10 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 20 ప్రశ్నలు 10 మార్కులు, కంటెంట్ నుంచి 160 ప్రశ్నలు 80 మార్కులకు అడుగుతారు. 80 మార్కులకు ఎస్జిటి పరీక్ష. ఎస్జిటి పోస్టులకు నిర్వహించే పరీక్షలో 8 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 160 ప్రశ్నలు 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు 10 మార్కులకు, విద్యా దృక్పథాలు 20 ప్రశ్నలు 10 మార్కులకు, లాంగ్వేజ్ 1 18 ప్రశ్నలు 9 మార్కులకు, లాంగ్వేజ్ 2 18 ప్రశ్నలు 9 మార్కులకు, మ్యాథమెటిక్స్ 18 ప్రశ్నలు 9 మార్కులకు, సైన్స్ 18 ప్రశ్నలు 9 మార్కులకు, సోషల్ స్టడీస్ 18 ప్రశ్నలు 9 మార్కులకు, టీచింగ్ మెథడాలజీ 30 ప్రశ్నలు 15 మార్కులను అడగడం జరుగుతుంది. వీటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. అన్ని పోస్టులకు పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఈసారి పరీక్షను ఆన్లైన్ టెస్ట్ గా నిర్వహించనున్నారు. పరీక్షకు లభించే సమయం 2.5 గంటలు. ఇక అభ్యర్థులు రాత పరీక్షల్లో రాణించాలంటే ఏం చేయాలి? ఎస్జిటి అభ్యర్థులైతే
ఎస్జిటి పోస్టులకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రధానంగా 3 అంశాలపై దృష్టి పెట్టాలి. అవి విద్యా దృక్పథాలు, కంటెంట్, మెథడాలజీ. విద్యా దృక్పథాలకు సంబంధించి వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు, దేశంలో విద్యా చరిత్ర, ఉపాధ్యాయ సాధికారత, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, విద్యా హక్కు చట్టం వంటి అంశాలపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. కంటెంట్ కోసం 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయడం లాభిస్తుంది. సోషల్లో భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం. మ్యాథ్స్ లో సంఖ్యామానం, అంకగణితం, బీజగణితం, సమితులు, సంబంధాలు, క్షేత్ర గణితం, రేఖాగణితం. తెలుగులో కవులు, కావ్యాలు, భాషా రూపాలు, పరుషాలు, సరళాలు. ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వొకాబులరీ, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ తదితర అంశాలపై దృష్టి సారించాలి. మెథడాలజీని ప్రత్యేక దృష్టితో చదవాలి. బోధనా లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, బోధనా ప్రణాళిక, మూల్యాంకనం తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇక స్కూల్ అసిస్టెంట్స్ విషయానికి వస్తే ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అభ్యర్థులు తమకు అర్హత ఉన్న సబ్జెక్ట్ పరంగా ప్రత్యేక దృక్పథంతో చదవాలి. మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కంటెంట్ పరంగా బీజగణితం, వ్యాపార గణితం, క్షేత్ర గణితం, రేఖ గణితం, త్రికోణమితి, శ్రేణులు, సమితులు, సంబంధాలు వంటి అంశాలపై పరిపూర్ణ అవగాహన పొందాలి. మెథడాలజీ కోణంలో గణిత శాస్త్ర బోధనా లక్ష్యాలు, బోధనా విలువలు, బోధనా ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం వంటి పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి చూస్తే ఈ సబ్జెక్ట్ లో కంటెంట్ పరంగా జీవశాస్త్రం, ఆధునిక పద్ధతులు, జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జంతు ప్రపంచం వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఈ సబ్జెక్ట్ లో మెథడాలజీకి సంబంధించి జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు, విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక, జీవశాస్త్ర ఉపగమాలు, పద్ధతుల గురించి పూర్తిగా పరిజ్ఞానం సొంతం చేసుకోవాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ చూస్తే ఈ సబ్జెక్ట్ లో మేజర్మెంట్స్, యూనిట్స్, డైమెన్షన్స్, సహజ వనరులు, మన విశ్వం, కాంతి సిద్ధాంతం, ఉష్ణం, ధ్వని విభాగాలకు సంబంధించి ఉండే అన్ని అంశాలను అప్లికేషన్ విధానంలో నేర్చుకోవాలి. అదే విధంగా అయస్కాంతత్వం, విద్యుత్ అయస్కాంతత్వం, ఆధునిక భౌతిక శాస్త్రాలకు సంబంధించిన అన్ని విషయాలపై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఫిజికల్ సైన్సెస్ లో మెథడాలజీకి సంబంధించి బోధనా పరికరాలు, మూల్యాంకన పద్ధతులు, బోధనలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాలపై అవగాహన పెంచుకోవాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కు సంబంధించి చూస్తే ఇందులో కంటెంట్ పరంగా భూగోళ శాస్త్రం, సౌర కుటుంబం, భూమి, భూ ఉపరితల స్వరూపాలు, వర్గీకరణ, ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు, ఖండాలు, భారతదేశ ఉనికి, భౌతిక అమెరికా వాతావరణం, సముద్రాలు, తెలంగాణ భౌగోళిక అంశాల గురించి అవగాహన పొందాలి. చరిత్రకు సంబంధించి మధ్యయుగ ప్రపంచం, ప్రాచీన భారత నాగరికతలు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులు సామ్రాజ్యం, భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం, ఆధునిక ప్రపంచం, ఆర్థిక సామాజిక రంగాల్లో మార్పులపై ప్రత్యేక దృష్టితో చదవాలి. పౌరశాస్త్రం విషయంలో భారత రాజ్యాంగం, లౌకికతత్వం, భారతదేశం, ప్రపంచ శాంతి, భారతదేశ పాత్ర, ఐక్యరాజ్య సమితి విధి విధానాలపై అవగాహన పొందాలి. ఎకనామిక్స్ నుంచి ద్రవ్యోల్బణం, ఆర్థిక అభివృద్ధి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, జాతీయ ఆదాయం, ద్రవ్యం వంటి బేసిక్ కాన్సెప్ట్స్ పై అవగాహన పెంచుకోవాలి. సోషల్ స్టడీస్ మెథడాలజీలో సాంఘిక అధ్యయన బోధనా ఉద్దేశాలు, విలువలు, విద్యా ప్రణాళిక, ఉపాధ్యాయుడు, బోధనోపకరణలు, మూల్యాంకనం తదితర పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అన్నిటితో అనుసంధానం సబ్జెక్ట్ ఏదైనా అభ్యర్థుల ప్రిపరేషన్ పరంగా అనుసంధానం విధానాన్ని అవలంబించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఒక అంశం వివిధ తరగతుల్లో ఉన్నప్పుడు ఆ అంశానికి సంబంధించి ఆయా తరగతుల్లోని అన్ని విషయాలను ఒకేసారి క్రోడీకరించుకొని చదవడం ఎంతో మేలు చేస్తుంది. టీచింగ్ మెథడాలజీ అంశాలను విశ్లేషణాత్మకంగా చదివితేనే మదిలో నిక్షిప్తం అవుతుంది. వీటితో పాటు రోజు దినపత్రికలను చదవడం అలవర్చుకోవాలి. ఇక అప్లికేషన్ అప్రోచ్, అన్వయ దృక్పథం, అప్లికేషన్ ఓరియంటేషన్ తో ప్రిపరేషన్ సాగించాలి. ఈ విధంగా ఫలితంగా ప్రశ్నలు ఏ రూపంలో అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విధానంలో చదవడం వల్ల ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అభ్యర్థులు ఇప్పటి నుంచే కంటెంట్, మెథడాలజీ పరంగా ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన చివరి 2-3 డిఎస్సి పరీక్షల ప్రశ్నాపత్రాలను అభ్యసించడం వల్ల పరీక్ష తీరు, ప్రశ్నల శైలిపై అవగాహన ఏర్పడుతుంది. మరి తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, మరి తెలంగాణ డిఎస్సి దరఖాస్తు విధానం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 ఏప్రిల్ 3.
రాత పరీక్ష మే లేదా జూన్ లో నిర్వహించే అవకాశం ఉంది. మరి తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే https://tsdsc.aptonline.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం మీకు పూర్తిగా తెలుస్తుంది. అలాగే ఏపీ డిఎస్సికి సంబంధించిన సమాచారం మీరు తెలుసుకోవాలంటే apdsc.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం మీకు తెలుస్తుంది. మరి ఈ రెండు డిఎస్సిలకు సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా మీరు తెలంగాణ డిఎస్సి అలాగే ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని వెబ్సైట్స్ ను సందర్శించవచ్చు. మరి ఇది టీచర్ కొలువు ఇలా సులువు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సిలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.